హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్లు పడినాయండి. దానికి ఎలాంటి క్వాలిఫికేషన్ కావాలి, ఎలా ఉంటుంది ఎగ్జాము, ఎవరు ఎలిజిబుల్, ఎలా అప్లై చేసుకోవాలి, అలా కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు చెప్తానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మనకి వచ్చిన అసిస్టెంట్ ఉద్యోగాలకి ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందండి. ఇంటర్లో ఎవరైనా అంటే ఏ గ్రేడ్కి సంబంధించిన అంటే ఎంపీసీ వాళ్ళైనా బైపీసీ వాళ్ళైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. దీనికి జస్ట్ ఇంటర్ పాస్ అయితే సరిపోతుందండి. దీనికి ఇండియన్ సిటిజన్ అయితే చాలండి అప్లై చేసుకోవడానికి. ఖచ్చితంగా ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ మిగిలిన ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దామండి. ఇంకోండి, ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు, ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి, ఇంటర్ క్వాలిఫికేషన్ కంపల్సరీ పాస్ అయి ఉండాలి. ఇంటర్ తర్వాత ఏదైనా సరిపోతుందండి, అంటే డిగ్రీ కానీ పీజీ కానీ ఏది చేసినా పర్లేదు, మినిమం అయితే ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే కంపల్సరీ ఉండాలండి. దీనికి మీకు అప్లై చేసుకోవడానికి ఎలా అప్లై చేయాలి, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ ఫీజు ఎంత, ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇవ్వండి, దీనికి సంబంధించిన సిఎస్ఆర్ వాళ్ళు మనకి ఈ అడ్మినిస్ట్రేషన్ పోస్టులకి దీన్ని రిలీజ్ చేశారండి, నోటిఫికేషన్ని. దీనికి ఏజ్ లిమిట్ వచ్చి 28 ఇయర్స్ ఉండాలండి. మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు ఉంటే దీనికి అప్లికేబుల్ అవుతారండి. అండ్ దీనికి ఏజ్ లిమిట్లో ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుందండి. ఇంకోండి చూడండి, అప్పర్ ఏజ్ లిమిట్ షుడ్ బి 18 to 28 అండి. అండ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషను. ఎస్సీ ఎస్టీ కాకుండా ఇంకా ఓబీసీ వాళ్ళకేమో 3 years 3 years ఉంటుంది. పీడబ్ల్యూడి వాళ్ళకి ఇంకా ఎక్కువ 10 years అలా ఉంటుందండి ఏజ్ రిలాక్సేషను. దీన్ని బట్టి మీరు మీ ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకుని అప్లికేబుల్ అయితే దీనికి అప్లై చేసుకోండి. ఎగ్జామ్ స్టార్ట్ డేట్ వచ్చి April 2nd, 2025. ఆల్రెడీ ఈ ఎగ్జామ్కి అప్లికేషన్ నోటిఫికేషన్స్ స్టార్ట్ అయిపోయినాయండి. లాస్ట్ డేట్ వచ్చి May 5th వరకు ఉందండి. సో ఇంకా టైం ఉంది కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ డేట్స్లో అప్లై చేసుకోండి. ఇది మంచి నోటిఫికేషన్ అని చెప్పాలి. అండ్ మీకు May 5th వరకు ఉంది. తర్వాత ఎగ్జామ్కి కూడా ఇంకా టైం ఉంటుందండి. జూలైలో అలా ఉంటుందండి ఎగ్జామ్, జూన్ జూలై ఆ టైంలో. సో మీరు ప్రిపేర్ అవ్వడానికి కూడా బాగుంటుంది. ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేవాళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి. ఎందుకంటే ఓన్లీ 1 ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. చూడండి, ఇక్కడ ఆల్రెడీ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఇచ్చారు. 10+2 కానీ ఇంటర్ కానీ ఆర్ ఈక్వలెంట్ ఏదన్నా సరిపోతుంది. అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ కొంచెం ఉండాలండి. టైపింగ్ స్పీడ్ కూడా చూస్తారు. అంటే మినిమం బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలి. టైపింగ్ స్పీడ్ కూడా మీరు మినిమంగా ఉండాలి. అండ్ పే స్కేల్ వచ్చి 7th CPC పే స్కేల్ అండి. అంటే టీఏడిఏ ఇవన్నీ కలుపుకొని 40,000 వరకు వస్తుందండి. లెవెల్ 2 కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్ అండి ఇది. దీనికి లెవెల్ 2లో ఉంటుంది. ఈ క్వాలిఫికేషన్ మీకు ఉండి, అంటే మీకు 10th ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండి, కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి, టైపింగ్ స్పీడ్ కూడా, అంటే టైపింగ్ స్పీడ్ అనేది కొంచెం చూసుకోవాలండి. మ్యాక్సిమం మనం టైప్ చేయగలిగితే సరిపోతుంది. అంతే తప్ప దానికోసం స్పెషల్గా మీకు ఏం సర్టిఫికెట్స్ అయితే అవసరం లేదు. టైపింగ్ స్పీడ్ కోసం జస్ట్ జనరల్గా వాళ్ళు టెస్ట్ చేస్తే టైపింగ్ స్పీడ్ ఉందా లేదా అనేది చూస్తారు. సో వీటిని బట్టి మీరు ఈ ఎగ్జామ్కి అస్సలు మిస్ కావద్దండి. ఆల్రెడీ ఇక్కడ చెప్పారు కదండి, శాలరీ వచ్చి 38,483 అప్రాక్సిమేట్లీ, అంటే మినిమం 40,000 వరకు మీకు వస్తుందండి. అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కాబట్టి సిఎస్ఆర్ వాళ్ళు రిలీజ్ చేస్తుంది హైదరాబాద్ లొకేషన్కి, కాబట్టి మంచి పోస్టులు అనే చెప్పుకోవాలి. దీనికి మంచిగా ఎగ్జామ్ కూడా జనరల్ ఎబిలిటీ ఇవే ఉంటాయి. హెవీగా అయితే ఎగ్జామ్ ఉండదు. నార్మల్ బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా, గవర్నమెంట్ జాబ్స్ అంటే లైక్ రైల్వేస్ కానీ ఇలాంటివి ఏదన్నా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఆర్ఆర్బీస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది సూటబుల్ పోస్టులు అనే చెప్పుకోవాలి. అలా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఈ జాబ్ని కూడా అప్లై చేసుకోవడానికి మంచి జాబ్ అండి.
అండ్ ఇంకోండి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి ఓఎంఆర్ బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ కానీ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఎగ్జామ్ ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్ క్వాలిఫికేషన్. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 క్వశ్చన్స్ ఉంటాయి. టైం ఏమో 2 hours 30 minutes, అంటే నియర్లీ 150 minutes ఎగ్జామ్ ఉంటుంది. 2.5 hours ఎగ్జామ్ ఉంటుంది. ఇంకోండి ఎగ్జామ్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 2 marks కేటగిరైజ్ చేస్తారు. అంటే మ్యాక్సిమం 200 marks, నో నెగిటివ్ మార్క్స్ ఉంటాయి ఫస్ట్ పార్ట్ పేపర్ 1కి. దీనికి 90 minutes అలాట్ చేస్తారు టైము. సో దీంట్లో మీకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి ఏమేమి ఉంటాయంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, అలా ప్రతిదీ ఉంటుంది. బ్యాంకింగ్ కానీ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ టాపిక్స్ అయితే ఐడియా ఉంటాయండి. ఈజీగా మీరు ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతారు. అండ్ నెక్స్ట్ వచ్చి పేపర్ 2 అండి. పేపర్ 2లోకి వచ్చేసరికి జనరల్ అవేర్నెస్, ఇలా మీకు సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టైం అనేది 1 hour ఉంటుంది. జనరల్ అవేర్నెస్ ఏమో 50 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 150, అంటే ఈచ్ క్వశ్చన్ 3 marks ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి దీనికి. సో అది మాత్రం ఇక్కడ సెకండ్ పేపర్ 2 చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి రాయాలి. ఒక నెగిటివ్ మార్క్ ఉంటుంది ఈచ్ రాంగ్ ఆన్సర్కి. ఈ కరెక్ట్ ఆన్సర్ అయితే 3 marks వస్తాయి. అంటే 1/3 రాంగ్ ఆన్సర్కి తీసేస్తారు. జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ మాత్రమే ఉంటాయి ఇక్కడ. సెకండ్ది ఫస్ట్ది వచ్చి మెంటల్ ఎబిలిటీ టెస్ట్, అంటే మొత్తం రీజనింగ్, యాప్టిట్యూడ్, ఇలా మీకు సంబంధించినవన్నీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అలా అవన్నీ ఉంటాయండి. ఇక్కడ జనరల్ అవేర్నెస్, ఇంగ్లీషు, ఈ రెండు కలిపి 100 మార్క్స్కి ఉంటాయి. ఈచ్ 150 మార్క్స్, 150 మార్క్స్, అంటే 300 మార్క్స్కి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా 1 క్వశ్చన్ ఈచ్, అంటే 1/3 ఉంటుంది. ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. దీనికి అప్లై చేసుకోవడం కూడా డేట్స్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదండి. ఈ డేట్స్ ప్రకారం ఫీజు కూడా మీకు 500 అలా ఉంటుందండి జనరల్ వాళ్ళకి. మిగిలిన వాళ్ళకి ఫీజు అనేది ఉండదు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్స్ కేటగిరీ వాళ్ళకి. ఇంకోటి సిఎస్ఆర్, నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, వాళ్ళు హైదరాబాద్ నుంచి ఈ నోటిఫికేషన్ని మనకి రిలీజ్ చేశారండి. ఇక్కడ మీరు సిఎస్ఆర్ అంటే హైదరాబాద్, అంటే మన సొంత జిల్లాలోనే, తెలంగాణలోనే పోస్టింగ్స్ అనేవి ఉంటాయి. జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ లెవెల్లో ఈ పోస్టింగ్స్ అయితే ఉన్నాయి. ఇందులో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయండి. జనరల్ కేటగిరీ, ఎఫ్ఎండ్ఏ ఉన్నాయి, ఎస్ఎన్పి ఉన్నాయి. ఈ కేటగిరీస్లో మీరు అప్లై చేసుకోవాలండి. ఈ కేటగిరీస్లో కూడా అన్రిజర్వ్డ్ వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి, అలా డిఫరెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. పోస్టులు తక్కువ ఉన్నాయి అని అనుకోద్దండి. ఇవి ఎక్కువగా జనాలకు తెలియదు కాబట్టి మీరు అప్లై చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది అప్లై చేసుకోవడానికి. ఇంకోండి జాబ్ రిక్వైర్మెంట్స్ వచ్చి క్లరికల్ క్యాడర్లో పోస్టులు అనేవి, వర్క్ అనేది ఉంటుంది. అంటే జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్, ఇవి చూసుకునే వర్కే ఉంటుందండి. సో క్లరికల్ రేంజ్ వర్కే కాబట్టి మనకి పెద్దగా ప్రాబ్లం అనేది ఉండదు. సింపుల్గానే వర్క్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బెనిఫిట్స్ వచ్చి అన్ని అలవెన్సెస్, అంటే టీఏ, డిఏ, హౌస్ రెంట్, హెచ్ఆర్, అన్ని అలవెన్సెస్ వస్తాయి. ఇంకోండి దీనికి అప్లై చేసుకునే విధానం కూడా నేను ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీకు. ఆ లింక్ని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ వచ్చి స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, అడ్వర్టైజ్మెంట్ కావాలంటే క్లిక్ హెయిర్ మీద క్లిక్ చేయండి. ఇంకోటి పోస్టులు, ఇవి ఇన్స్ట్రక్షన్స్ ఎలా అప్లై చేయాలి అనేది క్లియర్గా కింద ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ మీరు అప్లై చేసుకునేటప్పుడు ఈ సైడ్ 3 dots ఉన్నాయి కదండి, అక్కడ క్లిక్ చేస్తే రిజిస్టర్, లాగిన్ అని ఉంది కదా, అక్కడ రిజిస్టర్ అవ్వాలండి. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ చేసి ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చి రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ మీ రిజిస్ట్రేషన్, లాగిన్ కంప్లీట్ చేసిన తర్వాత ఆన్లైన్లో మీరు ఎగ్జామ్ని అప్లై చేసుకోవచ్చు. ఇలా నేను చూపిస్తున్నాను కదండి. ఈ డేట్స్ ప్రకారం 5th May వరకు ఉంది కాబట్టి దీనికి అప్లై చేసుకోండి. ఫీజు కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదా, నో ఫీజ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మెన్. మిగిలిన వాళ్ళకి 500 ఫీజు అయితే ఉంటుంది. అంటే జనరల్ వాళ్ళకి, మెన్స్కి ఫీజు అయితే ఉంటుంది.
అప్లై చేసే విధానం కూడా నేను ఆల్రెడీ చెప్పాను. ఇంకోండి ఎలా ఉంటుంది ఏంటి అనేది కంప్లీట్‌గా మీకు ఇక్కడ ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అనేవి ఇచ్చానని అనుకుంటున్నానండి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తే నేను ఆ డౌట్స్‌ని క్లారిఫై చేస్తాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.